హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఇంటర్మీడియేట్ 2024 మొదటి సంవత్సరం, అదేవిధంగా రెండో సంవత్సరానికి సంబంధించిన ఫలితాలనేది కూడా ఏ తేదీ రోజు రిలీజ్ చేస్తారు విత్ అఫీషియల్ అప్డేట్ అయితే కూడా వీడియోలో చెప్తానండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా గానీ తెలియజేస్తుంటాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2024 ఫలితాలు విడుదల ఎప్పుడంటే అనేది అయితే ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారండి మనకి సాక్షి ఎడ్యుకేషన్‌లో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అయితే కూడా 1559 సెంటర్‌లు అయితే కూడా మార్చ్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకైతే కూడా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు అయితే కూడా జరిగిన విషయం తెలిసిందేనండి. మరి ఈ ఏడాది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి విద్యార్థులు మొత్తం 10,52,221 మంది అయితే కూడా ఉన్నారండి. సో మరి ఇందులో మొదటి సంవత్సరానికి సంబంధించి 4,73,058 మంది, అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి 5,79,163 మంది అయితే కూడా ఉన్నారు. మరి ఇందులో ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలు ముగియడంతో మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. మరి ఏప్రిల్ 4వ తేదీలోపు మూల్యాంకనం ప్రక్రియ అయితే కూడా పూర్తి చేసేలా బోర్డు అధికారులు అయితే కూడా ఆదేశించారన్నమాట. ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా 23,000 మంది అధ్యాపకులు అయితే కూడా పాల్గొంటున్నారు. ఒక్కొక్క అధ్యాపకుడు రోజుకి 30 పేపర్లు అయితే కూడా, అంటే రోజుకు 30 పత్రాలు అయితే కూడా మనకైతే మూల్యాంకనం అయితే చేస్తున్నారు. మరి ఈ లెక్కను చూసుకుంటే రోజుకు 8 గంటలు అయితే కూడా వాల్యుయేషన్ చేసే, గంటకి 4 పేపర్లు అయితే కూడా పరిశీలించాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే పావు గంట ఒక్క పేపర్కి అయితే కూడా పూర్తవ్వాలి. అంటే ఇది కొంతవరకు అయితే కూడా సాధ్యమే. అయితే విద్యార్థులు ఈ రోజుల్లో తెగ రాసేస్తున్నారన్నమాట. విపరీతమైన పోటీలలో ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు. అందులో వాల్యుయేషన్ చేయడం అంటే కూడా అంత ఈజీ కాదనే వాదన ఉంది. అయినా అధ్యాపకులు మాత్రం చకచకగా అయితే కూడా పని కానిస్తున్నారు. మరి ఏప్రిల్ 4తో ఈ యొక్క వాల్యుయేషన్ అయితే కూడా అయిపోతుంది కాబట్టి, మరి ఆ తర్వాత ఎప్పుడు ఫలితాలు వెల్లడి చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. మరి ఇక్కడ ఎలాగూ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు చాలా టైం అయితే ఉంది కాబట్టి ఫలితాల వెల్లడికి ఎన్నికలు అడ్డు రావు. అయితే అందువల్ల విద్యార్థులైతే కూడా మరో 2 వారాల్లో అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా తెలుసుకునేందుకైతే కూడా రెడీగా అవ్వాల్సిందే అనమాట. మరి అంటే ఏప్రిల్ 3వ వారం లేదా 4వ వారంలో అయితే కూడా ఖచ్చితంగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈసారి ఏపీ ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి ఒకటేసారి అయితే కూడా ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ఇది చూస్తున్నారు కదా, మరి ఏప్రిల్‌కి సంబంధించి 3వ వారం లేదా 4వ వారంలో అయితే కూడా మనకైతే ఫలితాలు అయితే కూడా మనకి రావచ్చు అన్నట్టయితే చెప్తున్నారు. సో ఇది ఇప్పటివరకున్న ఏపీకి సంబంధించిన ఇంటర్మీడియేట్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్‌ని కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా గాని అప్డేట్ చేస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.